మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక చికిత్స బాధ్యత తాను తీసుకుంటున్నానని, అందుకు అవసరమైన 6 కోట్లు సమకూరుస్తున్నానని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. పునర్విక ప్రాణాలు కాపాడే ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే దాతలు ముందుకొచ్చి 10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. పాప ఆరోగ్యం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన వారు, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి పూర్తి ఆరోగ్యవంతురాలయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. పాప పరిస్థితిని వివరిస్తూ ఆమె తల్లిదండ్రులు ఎక్స్ వేదికగా నారా లోకేష్ కు చేసిన విజ్ఞప్తిపై ఆయన ఈ మేరకు స్పందించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. ఇక చిన్నారి పునర్విక చికిత్స బాధ్యతనైతే తాను తీసుకుంటున్నానని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే కూడా భరోసా ఇచ్చారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఏదైతే కర్నూలు జిల్లా వెల్లుర్తికి చెందినటువంటి చిన్నారి పునర్విక ప్రస్తుతం ఆరోగ్యం సంబంధించి మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. ఏదైతే SMA type 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారి పునర్విక కోసం వైద్యం కోసం దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. సుమారు 6 నెలల నుంచి ఆ తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అందరినీ వేడుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చాలా మంది సేవ్ పునర్విక అనే హ్యాష్ ట్యాగ్ తో ఫండ్ రైజ్ కలెక్షన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పునర్విక తండ్రి సురేష్ ఉన్నారో అతను మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేయడంతో స్పందించినటువంటి మంత్రి పాప ఆరోగ్యానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దాదాపు 6 కోట్ల రూపాయల మేర తాను డబ్బులు ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 నెలల నుంచి మొక్కని దేవుడు ఎక్కని గడపంటూ కూడా లేదని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతంగా మారిన నేపథ్యంలో నారా లోకేష్ హామీతో ఒకసారిగా ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పాప వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. ఆ పాపకు త్వరలోనే వైద్య చికిత్సలు ప్రారంభించనున్నారు. మరొక 2-3 రోజుల్లో పాప వైద్యానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తెలిసే అవకాశం ఉంది. శ్రావణి, మురళీకృష్ణ, మరి చిన్నారిని అటు నారా లోకేష్ కలిసే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఇప్పటికే ట్విట్టర్ వేదిక కూడా పాప ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా తమ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ట్విట్టర్ వేదిక కూడా తాను పాప ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా చెప్పినటువంటి మంత్రి త్వరలోనే పాపను కూడా స్వయంగా చూసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదైతే చిన్నారి గురించి సోషల్ మీడియా వేదికగా అటు పలువురు విఐపీలతో పాటు మంత్రులు కూడా అటు కర్నూలు జిల్లాకు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ తో పాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాదాపు 50 లక్షల రూపాయల నిధులు సేకరించి పాప తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాపను స్వయంగా చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. శ్రావణి, మరి లోకేష్ అయితే ఒక భరోసా ఇచ్చి 6 కోట్లు అయితే ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? అయితే ఇప్పటికే వాళ్ళు దాదాపు 6 నెలల నుంచి పాప వైద్యం కోసం ఎంతో మందిని వేడుకున్నటువంటి నేపథ్యంలో అటు సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది పాప సేవ్ పునర్విక అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ రైజ్ కోసం కూడా చాలా మంది అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే పాప తల్లిదండ్రులు ఏదైతే మంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్లు పనైందని చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాపను బతికించుకోవడం కోసం మేము ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఎంతో మందిని వేడుకుంటూ తిరగని హాస్పిటల్ లేదు అని చెప్పి కూడా ఇన్ని రోజులు బాధపడినాము. ఇప్పుడు ఏదైతే మంత్రి ఇచ్చినటువంటి భరోసా మాకు మళ్ళీ ప్రాణం పోసినట్లుగా అయిందని చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రికి కృతజ్ఞతలు తెలుస్తూ కూడా మరొక వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel